తెలంగాణ రాష్ట్ర సమితి అది పాత మాట. ఇప్పుడు అది భారత రాష్ట్ర సమితి మారింది. తెలంగాణకు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాగానే ఇక తెలంగాణలో పిండడానికి ఏమీ లేదు, ఇక భారతదేశం మొత్తాన్ని పిండుదామని బయలుదేరాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే జనం నేలకేసి కొట్టారు, ఇంకా అతుక్కుపోయాడు. ఇంకా తర్వాత ఆ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. బీఆర్ఎస్ ఆలియాస్ టీఆర్ఎస్ ఆ పార్టీ ఒక కుటుంబ పార్టీగా మిగిలిపోయింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇంకంతే. కవితను కూడా కనీసం కేసీఆర్ని కలవని ఇవ్వడం లేదు. అందుకే కవిత లేఖ రాయాల్సి వచ్చింది అనేది తెలంగాణలో ప్రతి వ్యక్తికి తెలిసిన విషయం. పార్టీలో జరుగుతున్న విషయాలను వివరించేందుకు కవిత కేసీఆర్ని కలిసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదనే వివరం తెలంగాణలో చెప్పుకుంటూ ఉన్నారు. అందుకే 6 పేజీల లేఖ రాసి ఆమె లీక్ చేసిందని కూడా తెలుస్తూ ఉంది. మళ్ళీ దాని మీద నా లేఖను ఎవరు లీక్ చేశారు, చాలా సీరియస్గా నేను దాని మీద కేసు కూడా పెడతామని చెప్పేసి కవిత చెప్తా ఉంది. ఆ తర్వాత కేసీఆర్ చాలా మంచివాడు, దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలు చేరాయని కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలతో మరోసారి చర్చకు తరలేపారు. కేసీఆర్ దగ్గరికి వెళ్ళడానికి ఎవరికి పెద్ద సీనియర్ నేతలకే అనుమతులు రావడం లేదు. ఇక కేసీఆర్ దగ్గర దయ్యాలు ఎవరు? కేసీఆర్ని తరచూ కలుస్తుంది ఎవరు? కేటీఆర్, హరీష్ రావు. మరి దయ్యాలు ఎవరు? వాళ్ళేగా. వారి వల్లే పార్టీ సర్వనాశనం అయిపోతా ఉంది అని కవిత చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్లో ముసలం పుట్టింది. ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే వైసీపీలో జగన్మోహన్ రెడ్డికి, షర్మిలకి ఆస్తుల పంచుకునే వివాదం వచ్చి చెరొక పార్టీలోకి ఎలాగైతే వెళ్ళారో, కవిత త్వరలో బీఆర్ఎస్కి రాజీనామా చేసి బీజేపీలో చేరబోతా ఉంది అనే విషయం కూడా స్పష్టంగా తెలుస్తోంది. కేటీఆర్కి, కవితకి ఆస్తుల వివాదం కొనసాగుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. రాజకీయాల్లో కూడా కవితని ఎదగనేయకుండా చేస్తున్నారు. దీంతో కవిత చాలా అసంతృప్తిగా ఉన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ వ్యక్తిని ఇలా చేస్తూ ఉన్నారు. ఇక 2020 సంవత్సరం నుంచి చాలా మంది సీనియర్ నాయకులను కూడా కేసీఆర్ని కలవడానికి అవకాశం కల్పించలేదు. టీఆర్ఎస్ పెట్టిన 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న సీనియర్ నాయకులు కూడా కేసీఆర్ని కలవలేకపోతా ఉన్నారు. పార్టీలో ఉన్న సమస్యలు చెప్పుకోలేకపోతా ఉన్నారు అనే విషయాన్ని కవిత స్పష్టంగా చెప్పింది. దీంతో కేటీఆర్ గబాలన ప్రెస్ మీట్ పెట్టేసి పార్టీలో ఎవరైనా ప్రతి ఒక్కరూ కార్యకర్తే, ఎవరు ఏదున్నా ఇంటర్నల్ విషయాలు ఇంటర్నల్గానే మాట్లాడుకోవాలి, బయట మాట్లాడుకునే విషయాలు బయట మాట్లాడుకోవాలి. పార్టీ ఆఫీసులో బేరర్స్ ఎప్పుడు సిద్ధంగా ఉంటారు మీ యొక్క సమస్యలు వినడానికి అని చెప్తున్నారు. మీ పార్టీ బేరర్సే కేసీఆర్ని కలిసే అవకాశం దక్కడం లేదు. కేసీఆర్ని గత 2 సంవత్సరాల్లో ఎవరెవరు కలిశారు అని ఏళ్ళ మీద లెక్క పెడితే కేటీఆర్ 72 సార్లు, హరీష్ రావు 36 సార్లు, కవిత 3 సార్లు. ఇంకంతే. ఎవరిని కలవనిచ్చారు? ఎవరిని కలవనలేదు. వరంగల్లో 26 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భారీ బహిరంగ సభ పెట్టి కనీసం ఒక్క సీనియర్ నేతను కూడా మాట్లాడించకపోవడం పెద్ద తీవ్రమైన ద్రోహం అని కవిత స్పష్టంగా చెప్పింది. చెప్పగానే చెప్పింది. అంత ఖర్చు పెట్టి సమావేశం పెట్టినప్పుడు కేసీఆర్ ప్రసంగానికి ముందు చాలా సమయం ఉంటుంది కదా, సీనియర్ నేతలకు అవకాశం కల్పించవచ్చు కదా. ఒక 15 మందికో 20 మందికో కనీసం ఒక్కొక్కరికి ఒక 5 నిమిషాలన్నా ఇస్తే వారు కూడా సాటిస్ఫై అవ్వాలి కదా. వాళ్ళ నియోజకవర్గాల నుంచే కదా ఈ జనాభా అంతా మీటింగ్కి వచ్చింది. అయినా వారిని ఒక్కరిని కూడా మాట్లాడించలేదు. కేసీఆర్ బీజేపీకి సాఫ్ట్ కార్నర్లో వెళ్ళాడు. దీనికి కారణం లేకపోలేదు అని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ బీఆర్ఎస్ బీజేపీలు విలీనం కాబోతా ఉంది. లిక్కర్ స్కామ్లో కవిత అడ్డంగా ఇరుక్కుంది. కవితను జైలు నుంచి బయటికి తెప్పించేందుకు కేసీఆర్ బెండ్ అయిపోయాడు బీజేపీకి అని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ లేచే అవకాశాలు లేదు. కుటుంబ పార్టీగా మిగిలిపోయింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, భుజంగరావు, కవితారావు అంతా 5-6 ఆ పార్టీలో కీలక నేతలు. మిగతా వాళ్ళందరూ కనీసం గుమస్తాగిరి చేయడానికి కూడా అక్కడ అవకాశం లేకుండా పోయింది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఉంటుందా, బీజేపీలో విలీనం అవుతుందా, కవిత బీఆర్ఎస్లో కొనసాగుతుందా, లేదంటే ఆ పార్టీకి రాజీనామా చేయబోతా ఉందా అనే వివరాలు రాబోయే కొద్ది రోజుల్లోనే బయటపడబోతా ఉన్నాయి. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.